వారందరూ కూడా కేసీఆర్ సీఎం సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది మాజీ మంత్రులు, వీరందరూ కూడా పద్మా దేవేంద్ర రెడ్డి గారు. మేడం చెప్పండి, ఎట్లా చూస్తారు మేడం? ఎట్లా విచారణ ఎట్లా చూస్తారు? చెప్పాను కదా, ఇప్పుడు పొద్దుట నుండి చెప్తూనే ఉన్నాము. ఇది ఓన్లీ కేవలం ఇదంతా డైవర్షన్ డ్రామా, రేవంత్ రెడ్డి గారి డ్రామా. కేవలం కేసీఆర్ కున్న కేసీఆర్ ఆనవాళ్ళు దుడిపేస్తాను, లేకపోతే కేసీఆర్ ను తెలంగాణలో ఉన్న ఆదరణ దుడిపేస్తాను అనుకుంటుండే, కానీ ఆయనకు అది సాధ్యం కాదు. ఇంకా ఇవాళ ఆదరణ పెరిగింది, ఇంకా కేసీఆర్ అంటే అభిమానం పెరిగింది, కేసీఆర్ కి కక్షపూరితమైన చర్యలు జరుగుతున్నాయి కేసీఆర్ మీద అనే ఆదరణ పెరిగింది, ఇంకా ఆదరణ పెరిగింది. ఆదరణ చూసినాక రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు. ప్రజలు కేసీఆర్ కోరుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ మీద, కేసీఆర్ ను తన ఆత్మ బలాన్ని తగ్గించాలనుకుంటుండే, కానీ కేసీఆర్ ఆత్మ బలాన్ని ప్రజలందరూ మళ్ళా పెంచిండ్రు. డెఫినెట్ గా ప్రజల ఆదరణ పెరిగింది. వీళ్ళు మున్సిపల్ ఎన్నికల డైవర్షన్ పాలిటిక్స్ ఓడిపోతామనే భయంతోనే ఆ విధంగా చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు, ప్రజలు కేసీఆర్ మీద అభిమానం కొద్ది ఉన్నారు. డెఫినెట్ గా మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు సత్తా చూపెడతారు. రాజకీయ కక్ష డెఫినెట్ గా రాజకీయ కక్ష అని 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మనసులో నిలిచిండ్రు. 2 ఏళ్లలోనే వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ మీద ఉన్న ఆదరాభిలను చూసి ఓర్చుకోలేక మరి కేసీఆర్ మీద ఉన్న ఆనవాళ్ళు తొడిపేస్తా అని చెప్పేసి ఒక రకమైన కక్షతోనే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ అని ఓ డ్రామా, తర్వాత సిట్ అని ఓ డ్రామా, ఇవన్నీ కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్, పరిపాలన చేతగాక చేస్తున్న కుట్రలు ఇవన్నీ. ఇది చూస్తున్నాం ప్రస్తుతం అయితే. ఇదంతా కూడా ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపులో చర్యలో భాగంగానే ఈ రకంగా కేసీఆర్ ని వేధించే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నట్టు కూడా పద్మా దేవేంద్ర రెడ్డి చెప్తారు. ప్రస్తుతం అయితే చాలా మంది ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా ఇక్కడ చేరుకున్నారు. చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్న పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. చాలా మంది